నా పేరు ఎం శ్రవణ్ కుమార్. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తా. అదేవిధంగా టీఎన్జిఓస్ ఉద్యోగుల సంఘానికి మాజీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్నవాడిని. అయితే మా అక్క బావ మూగు జనార్దన్ మరియు ఇందిర వాళ్ళ రెండో కూతుర్ని చైతన్య రెండో కూతుర్ని సిరిసిల్ల వాస్తవ్యులు రేపాక కృష్ణ శర్మ, అదేవిధంగా నాగాంజలి వాళ్ళ కుమారుడు మన ఫణికుమార్కి ఇచ్చి 16 సంవత్సరాల కింద పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసిన మొదటి రోజు నుంచే పెళ్లి చేసిన తర్వాత మాకు తెలిసింది, పెళ్లి అయిన 3-4 రోజులకే పచ్చి తాగుబోతని తెలిసింది. తెలియకుండా మేము అమ్మాయిని ఆ రోజే 16 సంవత్సరాల కిందనే బలిచ్చినట్టు అయిపోయింది. అయితే 16 సంవత్సరాల నుంచి తాగడము, కొట్టడము, అదేవిధంగా తండ్రి కొడుకు ఇద్దరు కలిసి తాగుతారు. ఈ తండ్రి కొడుకు ఇద్దరు కలిసి తాగుతున్నా కానీ తల్లి సమర్థిస్తుంది, అట్లా కాదురా అని తన భర్తకి తాగొద్దని చెప్పదు. అదేవిధంగా కొడుకును కూడా, నీకు మంచి చక్కటి అమ్మాయి దొరికిందిరా, అత్తమామ దొరికిరు, మంచి బామరిది ఉన్నాడు, అదేవిధంగా సడ్డకుడు అక్క ఉన్నారు, నువ్వు మంచిగా ఉండాలరా అని కొడుకుకు కూడా చెప్పాడు. వాడు 24 గంటలు తాగే ఉంటాడు. అయితే ఇట్లాంటి కుటుంబంలో ఈ పిల్లబడి మరి 16 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తుంది. అయితే సభ్య సమాజంలో ఎవరు కూడా తమ సమస్యల్ని పబ్లిక్గా చెప్పుకోరు, ఎందుకంటే అందరికీ గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబాలు కాబట్టి. అయితే అట్లా రాను ఈ 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొన్న 10 నెలల క్రితం పిర్జాదిగూడ దగ్గర ఉన్న బార్ షాప్లో బాగా తాగి సొమ్మసిల్లి పడిపోతే ఎవరో అన్న సంగతి కూడా తెలియదు. అప్పటికే 3-4 గంటలు అయిపోయింది తాగి పడిపోయి. ఎవరో అంటుంటే అప్పుడు ఆ ఫోన్ నంబర్ అది చూసి చేస్తే అమ్మాయికి ఫోన్ కాల్ చేయడం జరిగింది. అప్పుడు మా మేనగోడలు వచ్చి అతన్ని ఫణికుమార్ని తీసుకొస్తే ఇదే మెట్ల మీద పండుకుంటే తీసుకుపోయి రాత్రంతా సపర్యలు చేసి తెల్లారికి బతికించుకున్నది. అంతా తాగి ఉన్నాడు. తెల్లారి వాళ్ళ అమ్మనాయన వచ్చారు, ఎమ్మడే మా పిల్లగాడిని మంచిగా చేసి తీసుకొస్తామని తీసుకెళ్ళారు 10 నెలల క్రితం. తీసుకెళ్ళిన తర్వాత మరి 10 నెలల క్రితం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి కదా, మేమేమో వెయిట్ చేస్తున్నాం. ఆ లోపలనే అతను ఏం చేసిందంటే దుర్బుద్ధితోని అమ్మాయి మీద కేసులు పెట్టిండు. ఇది మన అమ్మాయిని, నేను చాలా చక్కదనాన పురుషుణ్ణి, 16 సంవత్సరాల నుంచి బాగా అమ్మాయిని నేను చూసుకుంటున్నా, సంసారానికి అమ్మాయి రావాలని అతనే కేసు వేసాడు. అతనే పోలీస్ స్టేషన్కి మమ్మల్ని గుంజాడు. అతని తల్లిదండ్రులే మమ్మల్ని కోర్టుకి గుంజారు. మరి ఈ విధంగా అయిన తర్వాత మేము కూడా రాపోలు భాస్కర్ అడ్వకేట్ గారు వారితో మేము కూడా సహాయం తీసుకొని మేము కూడా కోర్టులలో అన్ని వేయడం జరిగింది. అయితే ఇప్పటికీ 10 నెలల నుంచి మన ఉప్పల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అతని మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఛార్జ్ షీట్ అయింది. అదేవిధంగా 7-8 కేసులు కూడా వేయడం జరిగింది. ఈ వేస్తున్న సందర్భంలో వాళ్ళ అమ్మ గిఫ్ట్ ఇచ్చిన ఈ ఇల్లు, ఇది స్థలం ఇచ్చింది. వాళ్ళ అమ్మ ఈ స్థలాన్ని ఇస్తే అతను 30 లక్షలు లోన్ తీసుకున్నాడు. మా అక్క బావ కూడా 30 లక్షలు ఇల్లు కట్టడానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇల్లు నిర్మాణం అయిన తర్వాత, అంటే ఇంటి నిర్మాణానికి అన్నిటికీ కూడా ఇంత ఉపయోగపడ్డ తర్వాత మరి కోర్టు కేసులు వేసి అన్నేసి అతనే మమ్మల్ని బజార్కి ఇవ్వడం జరిగింది. అయితే అతను వెళ్ళిపోయి ఇప్పటికి 10 నెలలు అవుతుంది, రాకుండా ఏం చేసిందంటే అమ్మాయి ఒక్కతే 2 పిల్లల్ని తీసుకొని ఉంటున్న సందర్భంలో ఇంటికి తాళాలు వేసింది చూసి మరి తల్లిదండ్రులు ఇంకా కొంతమందితో వచ్చి అమ్మాయి వేసిన తాళాలని వేరగొట్టి ఇంట్లోకి పోయి అమ్మాయిది 17 తులాల బంగారం ఉంది, సర్టిఫికెట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ పోయినాయో ఏం సంగతో ఎవరికి తెలియదు. అది ఏంది అన్న సంగతితో వాళ్ళు వచ్చి మేము అడగడం జరిగింది. అయినా కానీ మా మీదనే ఆఖరికి 100కి ఫోన్ చేసి 100 వెహికల్లో పోతున్నా కానీ బూతులు తిడుతున్నాడు భార్యని. బాగా తాగి ఫుల్ డ్రంకెన్ కండిషన్లో ఉన్నాడు. అయితే ఇటువంటి పరిస్థితులలో ఇంకొక ముఖ్యమైన విషయం చూడాలి, ఎందుకంటే సమాజంలో ఆడపిల్లల్ని కనొద్దని అనుకుంటున్నారు చాలామంది. మరి ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత అదే గుర్తుకొస్తుందేమో, ఎందుకంటే ఒక్కొక్కరికి తల్లి, అదేవిధంగా అక్క చెల్లెలు గుర్తుకు రావట్లేదు. అదేవిధంగా సాటి మహిళలు కూడా, అరే మా చెల్లెనో మా అక్కనో మా తోటి మహిళను బాధపడుతుంది అన్న కనికరం కూడా మగోళ్ళకు కాదు, తోటి మహిళలకు కూడా లేకుండా పోతుంది, హాస్యాస్పదం అవుతుంది. మరి వాళ్ళ బతుకులు ఎట్లుంటాయో మనకి తెలియదు. కానీ అయితే అమ్మాయిని మరి 16 ఏళ్ల అమ్మాయి ఉన్నది, 14 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. అయితే అమ్మాయికి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మరి రేపాక చైతన్యని తలకేసి కొడుతున్న సందర్భంలో ఆ చిన్న పిల్ల చూసి సొమ్మసిల్లి పడిపోయిన తర్వాత అమ్మాయికి షుగర్ అటాక్ అయింది.
రోజుకి 6 సార్లు షుగర్ టెస్ట్ చేసుకొని 8 సార్లు ఇన్సులిన్ తీసుకుంటుంది. అట్లాంటి అమ్మాయిని కూడా ఇతను చూడట్లేదు. కొడుకు ఎదిగొచ్చిండు, 14 ఏళ్ళకున్నాడు, అతన్ని కూడా చూడట్లేదు. అదేవిధంగా ఈ ఇంటిని ఏం చేసిండంటే ఈ మొత్తం వ్యవహారం జరుగుతుండగా తన పేరు మీద ఉన్న ఇంటిని వెంటనే కోర్టు కేసులు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో తన తల్లి పేరు మీదకి మార్చడం జరిగింది. అంటే 10 నెలల నుంచి నువ్వే కోర్టుకి ఇచ్చినావు, నువ్వే పోలీస్ స్టేషన్కి ఇచ్చినావు, నువ్వే హరాస్మెంట్ చేసినావు, మా పిల్లని నీకు బలిచ్చినట్టయింది. అంత అయిన తర్వాత ఇవాళ నువ్వే నీ తల్లి పేరు మీదకి ఇల్లు మార్చినావు అంటే దాని అర్థం ఏంది? అంటే అమ్మాయికి అన్యాయం చేద్దామనే కదా నీ అర్థము. అందుకోసమని మేము మరి బంధువులుగా నేను మేనమామగా రావడం జరిగింది. నాకు 60 ఏళ్ళు, నేనేం చిన్న పిల్లగానే కాదు. మా బావకు 75 ఏళ్ళు, మా అక్కకు 70 ఏళ్ళు, ఆయనకు 46 ఏళ్ళు, ఈ అమ్మాయికి 40 ఏళ్ళు. ఈ వయసులో ఇటువంటి తత్వాన్ని రేపాక కృష్ణ, అదేవిధంగా రేపాక నాగాంజలి, ఈయన భర్త రేపాక ఫణికుమార్, వీళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు సిరిసిల్ల వాస్తవ్యులు. అక్కడ కూడా తండ్రి కొడుకు తాగి రోడ్ల మీద పడ్డ తర్వాత ఇంటికి తీసుకొచ్చి పండబెడతారు. అట్లాంటి వ్యవహారంలో అక్కడ ఇజ్జత్ పోయి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు ఏం చేశారు, తన తల్లి పేరు మీదకి మార్చి ఇది నా ఇల్లు అని తలాలు పగలగొట్టి లోపలికి పోయింది. సందర్భంగా మేమేం చేసినామంటే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్ ఉప్పల్లో కూడా అన్ని కేసులు కాంజువల్ రైట్స్ గురించి కానీ వేరే విధంగా కానీ అన్ని ఛార్జ్ షీట్ ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. అదేవిధంగా కోర్టులో కూడా మరి మాకు న్యాయం చేయాలని ఒక 10-15 కేసులు కూడా వేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మేము పోలీస్ వ్యవస్థని కోరుతున్నాం, అదేవిధంగా కోర్టు వ్యవస్థని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఇంత అన్యాయం చేసి, ఇంత దగా చేసి, ఇంత దుర్మార్గమైన స్థితికి ఈడ్చి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఇంతటి క్షోభని కలిగించే ఈ కుటుంబాన్ని దయచేసి క్షమించొద్దు అని కూడా మేము సమాజాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, అదేవిధంగా కోర్టు వ్యవస్థ బాధపడే వాళ్లకు సహాయం చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న పీర్జాది కూడా సమాజం కూడా స్పందించాలని నేను కోరుతున్నా. అదేవిధంగా బంధువులు కూడా స్పందించాలని కోరుతున్నా. అదేవిధంగా సిరిసిల్లకి సంబంధించిన సమస్త లోకం కూడా స్పందించాలని కోరుతున్నా. అమ్మాయికి న్యాయం చేయాలి. వాళ్ళకి కోర్టు పోలీస్ స్టేషన్ ఏ విధంగా అయితే శిక్ష వేస్తుందో ఈ సమాజం కూడా వాళ్ళ కుటుంబాన్ని వెలివేసి శిక్ష వేయాలి. అదేవిధంగా తప్పకుండా శిక్ష పడుతుంది, శిక్ష వేయాలి. అదేవిధంగా అమ్మాయికి అదేవిధంగా షుగర్ వ్యాధితోని దాదాపు 14 ఏళ్ల వయసులో 4 ఏళ్ల వయసు నుంచి ఇబ్బంది పడుతున్నా కానీ ఆయనకి ఇన్సులిన్ బుడ్డి తీసుకురావడం తెలియదు అమ్మాయికి. అదేవిధంగా ఎటువంటి బాధ్యతలు లేకుండా ఉన్నాడు. వాళ్ళని కఠినంగా శిక్షించి అమ్మాయికి సంబంధించిన మరి ఆమె బతకాలి. అదేవిధంగా ఆసుపాసులు మరి ఏం సంగతి, మరి నువ్వు సాత్తవా లేకపోతే దూరం అయిపోతావా, మరి వాళ్ళు ఎట్లా బతకాలి? మరి దీనికి పరిష్కారం కావాలి కదా. మరి ఆ పరిష్కారానికి మేమంతా ఇంటికి రాగానే మీరు పోలీస్ స్టేషన్లు కేసులు అంటే ఎట్లా? అందుకొరకని మేము నేను కూడా ప్రభుత్వ ఉద్యోగిని, నాది కూడా 38 ఏళ్ల సర్వీస్ అయిపోయింది, నేను కూడా సూపరింటెండెంట్ని. అయితే మాకు పోలీస్ స్టేషన్స్ మీద కోర్టు మీద పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళు న్యాయం చేయాలని కోరుతున్నాం. వాళ్ళతో పాటు కూడా ఈ పీర్జాది కూడా ఉప్పల్కి సంబంధించిన సభ్య సమాజము, అదేవిధంగా మన సిరిసిల్లకి సంబంధించిన కూడా సభ్య సమాజము కృష్ణ శర్మ మీద, అదేవిధంగా నాగాంజలి మీద, రేపాక ఫణికుమార్ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకొని అమ్మాయికి న్యాయం చేయాలని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం.